ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను 'దేవర' మూవీ బీజీఎంతో చేసిన, కానీ అదే బీజీఎంకి లిరికల్ అటాచ్‌మెంట్ చేసిన. ఇది మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ బీజీఎం. ఒకసారి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. మేబీ నచ్చుతుందో లేదో అనేది నాకు ఐడియా లేదు, కానీ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. నాకు ఐడియా ఉన్నంత వరకు నేను లాస్ట్లో ఒకటైతే చెప్తాను. లాస్ట్ ఏంటంటే ఈ వీడియో గురించే చెప్తాను. అసలు నాకు నచ్చిందా లేదనేది చెప్తాను. అది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఫుల్ స్క్రీన్లో చేద్దామని అనుకుంటే కూడా చెప్తాను. ఇది కీ యానిమేషన్ బేస్ మీద ఉంటుంది. చేద్దామని అనుకుంటే చేయండి. కీ యానిమేషన్ అంటే అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ జరగడం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. ప్రాజెక్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే వీలుంటే టెండర్ ఎఫెక్ట్ ఇస్తాను. ఈ టెండర్ ఎఫెక్ట్ మీకు నేనైతే యూజ్ చేయలేదు, మధ్యలో ఒకసారి యూజ్ చేసినా కానీ మీకు చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఇది డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు దీనికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కెమెరా ఉంటుంది. అన్ని మ్యాక్సిమం కవర్ చేసిన ఇందులో. ఒకవేళ ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక ఫోటో పెట్టండి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫోటోతో ఇంతకుముందు చేసిన అది పిఎన్జీ టైప్లో అయితే చేసిన. మీ దగ్గర నార్మల్ ఫోటో ఉంటే కూడా ఒక ఫోటో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బీజిఎం ఆటోమేటిక్గా రన్నింగ్ అయితే అవుతుంది. మనకు కావాల్సింది లిరికల్ పైన పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ చేసిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. ఇందులో బేసిక్స్ ప్రాబ్లం కూడా ఉన్నాయి, అది చెప్తాను. ఓకే, పైన చూసుకుంటే మనకైతే ఒక షేప్ అయితే ఉంది. దాని కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లిరికల్ ఉంది కదా. ఓకే, లిరికల్ కింద మనకైతే ఇంకో షేప్ ఉంటుంది. ఈ షేప్ని హైడ్ చేసేయండి చెప్తాను. హైడ్ చేస్తే ఇలాగైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇదే ఇలా ఎందుకు పెట్టానంటే కొంచెం సినిమాటిక్ లుక్ రావాలని. అంటే మ్యాక్సిమం ఏదైనా మనం ఎస్ఎఫ్ఎక్ టైప్లో ఎఫెక్ట్ పెడదామని అనుకుంటే ఎక్కువ ఏమంటారు, అది ఎక్కువ ఫోర్స్ అనేది కొంచెం షాడో తోటి కవర్ చేయడానికి ట్రై చేసిన. ఓకే, ఇప్పుడు చూడండి ఈ లిరిక్స్ అయితే ఇలాగైతే ఉంది. దీనికి యానిమేషన్ ఉంది. ఓకేనా, చిన్న యానిమేషన్ ఉంది. దీన్ని మీరు రీప్లేస్ పెడదామంటే పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టాలంటే రాంగ్ అయిపోతారు మీరు. ఎందుకు రాంగ్ అవుతానంటే ఫోటో బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఫోటో రొటేట్లో ఉంటుంది, ఒక్కొక్క ఫోటో స్ట్రైట్గా ఉంటుంది. ఈ ఫోటోని పెట్టాను, రీప్లేస్ పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే సెట్ అయింది, కానీ అసలు హెడ్డే కనిపిస్తలేదు. కాబట్టి మీ ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే, తక్కువ చేసిన తర్వాత దీనికి టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేద్దాం. కొన్నికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయలేదు నేను, మీరైతే 100% యాడ్ చేయండి. దాని తర్వాత ఎడిట్ షేప్లోకి వెళ్దాం. ఎడిట్ అయితే చేసుకుందాం. ఈ షేప్ని అంటే ఫోటో సైజ్ కరెక్ట్గా సెట్ అయిందా లేదని మీరు చూసుకోవాలి. కొంచెం గమనించి చూసుకుంటే బాగా కనిపిస్తుంది దానికి. ఇంకో ఫోటో దగ్గర కూడా వద్దాం. ఇది కూడా బాగానే ఉంది. ప్రతి ఒక్కటి కొంచెం ఓపికతోటి 1 by 1 చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. ప్రతి ఒక్కటి. ఒకవేళ నేను టెండర్ ఎఫెక్ట్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. అది మాత్రం డెఫినెట్లీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మధ్యలో యూజ్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ యూజ్ చేస్తారా, లేకపోతే వీడియో మొత్తం యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నో ప్రాబ్లం యూజ్ చేస్తే. ఎందుకంటే అందులో వస్తుంది మొత్తం మనకు లిరికల్ అయితే ఏముండదు. కాబట్టి మీరు ట్రై చేయండి, బాగా సింక్ కూడా అవుతుంది. అంతే. ఇంకోటి పార్టికల్ యూజ్ చేద్దామంటే సింపుల్ స్టార్ ఫీల్డ్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అందులో ఏముండదు, సింపుల్ స్టార్ ఫీల్డ్ అని సెర్చ్ చేసి వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత మీరు అయితే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి.